ఎంఆర్ఐ స్కాన్లో స్పైన్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ బ్యాక్ పెయిన్ ఎంతకీ తగ్గట్లేదు. మరి కాన్స్టిపేషన్ కూడా ఒక రీజన్ అయి ఉంటుందని మీకు తెలుసా? ఎలా అంటారా? కాన్స్టిపేషన్ వల్ల స్టూల్ కలెక్ట్ అయ్యి హార్డ్గా తయారవుతుంది, ఎస్పెషలీ ఇన్ లోయర్ కోలన్లో. ఈ బ్లోటింగ్ వల్ల లంబర్ మజిల్స్ మీద, పెల్విక్ నర్వ్స్ మీద, ఈవెన్ సాక్రిలియక్ జాయింట్స్ మీద ప్రెజర్ పడుతుంది. దీంతో బ్రెయిన్కి పెయిన్ సిగ్నల్స్ అనేవి పంప్ అవ్వడం జరుగుతుంది. కానీ మన స్పైన్ స్ట్రక్చరల్ స్కాన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంటుంది. దీన్నే రిఫర్డ్ పెయిన్ అని అనొచ్చా? ఎందుకంటే సోర్స్ అనేది ఇంటెస్టైన్లో ఉంటే పెయిన్ అనేది లోయర్ బ్యాక్లో వస్తుంటుంది. ఇంకా కాన్స్టిపేషన్ వల్ల బ్యాక్ మజిల్స్ టైట్నెస్ రావడం, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెయిన్ అవ్వడం, గ్యాస్ అక్యుములేషన్ ఎక్కువ జరగడం, గట్ ఇన్ఫ్లమేషన్ రావడం, ఇవన్నీ రీజన్స్ వల్ల బ్యాక్ పెయిన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి దీని క్విక్ సొల్యూషన్ అంటే డైలీ వాటర్ తాగడం, ఫైబర్ కంటెంట్ ఉన్న డైట్ యాడ్ చేసుకోవడం, జెంటిల్ యోగా ఫర్ పెల్విక్ అండ్ లంబర్ స్ట్రెచ్ చేస్తే కాన్స్టిపేషన్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్ యూ.